అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో మనకు దొరికిన ఆణిముత్యం భాగ్యచక్రం సినిమా. భాగ్యచక్రం అందులోని పాట నీవు లేక నిమిషమైనా నిలువజాలనే అనే పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైనా ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే అనేకమైన మంచి విషయాలు, విశ్లేషణలు అన్నీ చివరిలోనే ఉన్నాయి. సరే, సెన్సేషనల్ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి అద్భుతమైన జానపద చిత్రం ఇది సినిమా. అయితే కేవీ రెడ్డి గారు ఆయన సినిమా బయటకు వచ్చిందంటే అప్పుడే నిర్ణయం అయిపోతుంది అన్నమాట. 100 రోజులు, ఆ రోజుల్లోనే. అంత అద్భుతమైనటువంటి దర్శకుడు ఆయన. దర్శకులకే దర్శకుడు అంటారు ఆయన్ని. సరే, అలాగే ఈ విషయంలో మాత్రం కేవీ రెడ్డి గారిని అభినందించాలి. ఇక ఈ పాటకు స్క్రీన్ మీద కనిపించేవారు నటరత్న ఎన్టీ రామారావు గారు. అలాగే అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్, బి సరోజ, అంటే బి సరోజ గారు కనపడతారు. ఎన్టీఆర్, బి సరోజ కలిపి ఈ జంటను చాలా బాగా అప్పుడు ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే వీరిద్దరి జంట చాలా అద్భుతంగా, మంచి హైట్, మంచి పర్సనాలిటీ ఇద్దరు కూడా. అంచేత వారు ఇద్దరు బాగా సూట్ అయ్యారు. సినిమా కూడా బాగా హిట్ అయింది. ఈ పాటలో వారి హావభావాలు చాలా బాగున్నాయి. మహానటి సావిత్రిలాగే కళ్ళల్లోనే ఎన్నో భావాలు కలిగించగలిగింది ఆమె. ఇక ఎన్టీఆర్ అయితే పూర్వం మహారాజులు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ ఆయన చూడగానే ఆ నిండైన విగ్రహం అది చూడగానే మహారాజులాగే ఉన్నారు ఆయన. ఇక పాట రాసిన వారు పింగళి నాగేంద్రరావు గారు. ఆయన రాసిన పాటలు తెలుగు చిత్ర పరిశ్రమలో మధుర గీతాలుగా, చాలా మధురమైన గీతాలు చేశారు ఆయన. మధుర గీతాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. పింగళి వారిలో ప్రత్యేకత ఏమిటంటే అక్షరాలకు ప్రాణం పోసి పాటను పల్లకి ఎక్కిస్తారు ఆయన. అందులో ఆయన బాగా తెలుసు, మంచి ఆయనకి అందులో అనుభవం ఉంది. ఇక పాటను పాడిన వారు అమర గాయకులు ఘంటసాల. గళంలో మెలోడీతో పాటు మధురాతి మధురంగా ఆయన ఆలపించగలరు. అలాగే ఈ పాట ఎంత చక్కగా, ఎంత బాగా సౌమ్యంగా వెళ్ళిందనమాట. సాఫీగా, మామూలుగా నిండు గోదావరిలాగా చక్కగా వెళ్ళింది పాట. అలాగే సుశీలమ్మ గారు కూడా ఈ పాటను బాగా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ పాట చాలా బాగా పాడారని. స్వర్ణయుగంలో ఘంటసాల, సుశీల వారి సినిమాలు దాదాపు లేవని, అంటే వారు లేని సినిమాలు కంపల్సరిగా వారు ఉంటారనమాట. వారు లేని సినిమాలు లేవని చెప్పాలి. అంటే వారు ఉండాలి, అన్ని సినిమాలు ఉన్నాయి వారి. సంగీతం విషయానికి వస్తే పెండ్యాల నాగేశ్వరరావు గారు మధురమైనటువంటి సంగీతాన్ని అందించారు. ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు వింటే ప్రేక్షకులు మరో లోకంలో విహరిస్తూ ఉంటారు. సినిమా పాటలకు మెలోడీ అద్దిన సంగీతం సామ్రాజ్యపు రారాజు అయిన పెండ్యాల గారు. ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం ఆభేరీ రాగం. ఆభేరీ రాగంలో ఆయన ఈ పాటను చేశారు. ఆభేరీ రాగం అంటే అందరికీ తెలుసున్నదే. చాలా ఎక్కువ పాటలు కూడా ఆభేరీ రాగంలోనే వస్తుంటాయి. ఈ పాటకు సంగీత ప్రియులకు అంటే ఎంత బాగానో నచ్చుతుందన్నమాట. అది ప్రేక్షకులకు చేరువుగా వెళ్ళారు వారు. అంత అద్భుతంగా కంపోజ్ చేశారు ఈ పాటని. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చేసినటువంటి సపోర్ట్ వల్ల, మీరు ఇచ్చే ప్రోత్సాహం వల్ల నేను ఎన్నో వీడియోలు చేయగలను. సెలవు. నమస్తే.